వెంకటేష్ గారు, ఇది చూస్తున్నారు కదా, వీళ్ళేనా మన మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేది? ఏది రాజకీయ నాయకులు మాత్రమే కాదు, టీడీపీలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మీడియా కూడా. వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు ప్యానల్లో. రాష్ట్రంలో 14 మంది కలిసి ఒక ఎస్సీ ఆడపిల్లని కొన్ని నెలలుగా, అంటే సుమారుగా ఆరు నెలలు అని చెప్పేసి అని అంటున్నారు, 6 నెలలుగా మానభంగం చేయటం, అనేక మార్లు తర్వాత ఆమెను హంతమొందించడం చాలా దుర్ఘటన. ఇది ఒక రకంగా చెప్పాలంటే సభ్య సమాజం తలంచుకోవాల్సిన వీడియో తీసి బెదిరింపులు అంటే సార్, వీడియో తీశారు ఆ అమ్మాయిని బెదిరించి మళ్ళీ మళ్ళీ అవే పనులు చేస్తూ ఆ అమ్మాయి జీవితాన్ని నెలల తరబడి నాశనం చేసినటువంటిది. ఇప్పుడు ఆ అమ్మాయికి తండ్రి లేడు, తల్లి మతి స్థిమితం లేదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. దీని మీద కనీసం ప్రభుత్వం యొక్క స్పందన ఏంటి అని అడుక్కోవాల్సినటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది అని చెప్పేసి అని చెప్పడానికి విచారిస్తున్నాం. తక్షణ అరెస్టులు ఎందుకు లేవు సార్? కొమ్మినేని గారు లాంటి ఒక వయసు మళ్ళిన జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయడంలో ఉన్నటువంటి ఉత్సాహం ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు? కరెక్ట్, బాగా చెప్పారు. రాష్ట్రం దాటి పక్క రాష్ట్రానికి వెళ్ళి చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి ఏవైతే ఆబ్లిగేషన్స్ ఇవన్నీ ఉంటాయో వీటన్నిటిని బేఖాతరు చేసి అసలు అప్లికబుల్ గాని సెక్షన్ లో పెట్టి ఇవన్నిటిని ఆయన తీసుకొచ్చి కనీసం మందులు కూడా వేసుకొనివ్వకుండా తీసుకొచ్చి కోర్టులో పెట్టి జడ్జి గారి చేత ఆఖరికి చీవాట్లు తిన్నటువంటి పరిస్థితి, మెమోలు తీసుకున్నటువంటి పరిస్థితి నాకు చాలా బాధ కలుగుతుంది. ఇంకొక అనుమానం కూడా వస్తుంది, ఈ హత్యని కూడా సుగాలి ప్రీతి హత్యలాగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారా డిప్యూటీ సీఎం గారు? ఎందుకంటే ఆనాడు సుగాలి ప్రీతి అనే బాలిక హత్య కూడా అవును జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు సార్. అవును, ఇక్కడ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన టైంలో జరిగింది. దానిని తీసుకొచ్చి సుమారుగా 5 సంవత్సరాల పాటు రాష్ట్రం మొత్తం తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి ఒక పరిస్థితి. జగన్, నీకు చిన్న గులకరాయి తగిలితే నొప్పొచ్చిందా? సుగాలి ప్రీతి అనేటటువంటి అమ్మాయి జీవితానికి జరిగినటువంటి అన్యాయం నీకు తెలియదా అని గట్టి గట్టిగా ఊగిపోయారు. 188 మంది జీవితాలు నాశనం అయిపోయాయి. రాష్ట్రం మొత్తం ఏడాదిలో 188 మంది జీవితాలు నాశనం చేశారు. తన యొక్క నటనా కౌశల్యాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి వీధిలోనూ తిరుగుతూ, నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ లో పలానా ఎల్లారావు పుల్లారావు అని ఆ పేరు కూడా చెప్పలేదు. కనీసం నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి వార్తలు చెప్పేటువంటి, నాకు మాత్రమే చెప్పేటువంటి కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు. 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు, నేను వస్తే వాళ్ళందరినీ ఆంధ్రాబాద్ పట్టిస్తానన్నటువంటి ఒక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అని చెప్పేసి అని అది కూడా పెద్ద క్రైమ్ సార్. అది కూడా పెద్ద క్రైమ్. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేంద్రానికి నివేదిక ఇవ్వాలి, కేంద్ర హోంశాఖకి చెప్పాలి, రాష్ట్ర డీజీపీకి నివేదిక ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. కానీ ఎమ్మెల్యే కూడా కారు అప్పటికి పవన్ కళ్యాణ్ గారు, ఆయన చెవులు ఎందుకు ఊదారు ఇవన్నీ? ఇది పెద్ద క్రైమ్ ఇంకా, అంతేనా? ఇప్పుడు అదే సార్ చెప్తుంది. ఇప్పుడు అంటే వీళ్ళ అబద్ధాలకు అంతు లేదు అని చెప్పడానికి చెప్తున్నా. ఇది ప్రజెంట్ జరిగినటువంటి ఈ ఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగిందని అంటారేమోనని చెప్పేసి అని ఒక రకమైనటువంటి భయం కూడా కలుగుతుంది. రాష్ట్రంలో నిరంతరం ప్రతిరోజు సార్, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక అఘాయిత్యం ఆ మహిళల పైన జరుగుతూనే ఉంది. దీని మీద తక్షణం స్పందించాల్సినటువంటి నిఘా వర్గాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, హోమ్ మినిస్టర్స్ కానివ్వండి, లేకపోతే సిబ్బంది కానివ్వండి, ఇంకా కొంచెం మోర్ యాక్టివ్ గా ఉన్నట్లయితే కొంచెం ఏమైనా తగ్గే పరిస్థితి ఉందేమో, కానీ అసలు చాలా దారుణమైన పరిస్థితుల్లోకి ఈ రాష్ట్రం పోతుంది అని చెప్పేసి మనం